సో, ఫైనల్లీ నిఫ్టీ 23,800 స్థాయికి దగ్గరికి చేరింది. సో, ఇక్కడి నుంచి సస్టైన్ అవుతుందా? ఫర్దర్ వీక్‌నెస్ కనపడుతుందా? అన్నది ఒకసారి మనం టెక్నికల్‌గా చూస్తే మినిమమ్ గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరగడానికి స్కోప్ అయితే కనపడుతుంది. 23,650 స్థాయి వరకు. సో, అక్కడ నుంచి రికవరీ అనేది చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆహ్, ఎనర్జీ సెక్టార్‌లో వచ్చిన డ్రాస్టిక్ చేంజ్ అంటే క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపు $100 దగ్గరికి చేరుకున్నది. సో, దాన్ని కూడా దాటే అవకాశాలు కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇంతకుముందే చెప్పాను $100 దాటితే గనుక 130 డాలర్ల వరకు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది గనుక జరిగితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్‌కి నెగెటివ్‌గా పరిణమిస్తుంది. సో, ఓవరాల్‌గా మన మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్‌లో ఏదైతే క్రిటికల్ సపోర్ట్ అనుకున్నామో 23,800 స్థాయి దాన్ని ఈరోజు టెస్ట్ చేసింది. రేపు దాన్ని సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ మొమెంటమ్ అనేది బిగిన్ చేసే అవకాశాలున్నాయి. సో, నేను అనుకోవడం 23,600 స్థాయి దగ్గరే ఆగిపోకుండా 23,000 స్థాయి వరకు కూడా నిఫ్టీ క్రమంగా వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మార్కెట్ సెల్ అండ్ ర్యాలీ మోడ్‌లో ఉంది కాబట్టి అప్ సైడ్ మొమెంటమ్ 24,000 స్థాయి పైన క్లోజ్ అయితేనే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకొని 24,000 స్థాయి కింద ఉన్నంత వరకు సెల్ అండ్ ర్యాలీ మోడ్‌లోనే మళ్ళీ అమ్మకాల ఒత్తిడి కనపడే అవకాశాలున్నాయి. కాబట్టి లోయర్ లెవెల్స్‌లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని లాంగ్ పొజిషన్స్ ఉంటే గనక.